చదరంగం. అదేనండి, చెస్ ఆటలో మన తెలుగు కుర్రాడు ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. ఏకంగా ప్రపంచ నెంబర్ 1 చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్కు చెమటలు పట్టించాడు. వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో అర్జున్ ఎరిగేసి చూపించిన ఆట తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా అయింది. కార్ల్సన్ను ఓడించడం ఒక ఎత్తైతే ఆ తర్వాత అర్జున్ ప్రవర్తించిన తీరు మరొక ఎత్తు. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రత్యేకంగా స్పందించారు. విజయం సాధించిన తర్వాత అర్జున్ మొహంలో ఎలాంటి గర్వం కనిపించలేదు. కేవలం ఒక ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది. దీనిని చూసిన ఆనంద్ మహీంద్ర గ్రేస్ ఈజ్ ఆల్వేజ్ ఏ విన్నర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అంతటి పెద్ద ప్లేయర్ను ఓడించిన అర్జున్ చూపించిన కంపోజర్ అంటే ఆ నిబ్బరం చూసి తాను ఫిదా అయ్యానని మహీంద్ర ట్వీట్ చేశారు. నిజంగా ఇది మనందరికీ గర్వకారణం. అసలు ఎవరి అర్జున్ ఎరిగేసి ఈ స్థాయికి ఎలా వచ్చాడు? మన తెలంగాణలోని వరంగల్ జిల్లా ఇతని సొంతూరు. 2003లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు అర్జున్. తండ్రి పేరు శ్రీనివాస్. ఆయన వృత్తిరీత్యా న్యూరో సర్జన్. తల్లి జ్యోతి గృహిణి. చిన్నప్పటి నుంచి అర్జున్ చాలా చురుగ్గా ఉండేవాడు. టీవీ చూస్తూ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక వాళ్ళ అమ్మ అతన్ని చెస్ క్లాస్లో నేర్పించింది. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హన్మకొండలోని డిఎస్ఆర్ చెస్ అకాడమీలో ఓనమాలు దిద్దాడు. మొదట్లో సరదాగా మొదలుపెట్టిన ఆట తర్వాత అతని ప్యాషన్గా మారింది. మెరుగైన శిక్షణ కోసం అర్జున్ హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ రామరాజు అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. రోజుకు గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అర్జున్ ఎదుగుదల ఎంత వేగంగా ఉందంటే కేవలం 14 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు. తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్లేయర్ అర్జున్ కావడం విశేషం. అతి చిన్న వయసులోనే ప్రపంచ వేదికలపై భారత్ జెండాను రెపరెపలాడించాడు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో ఛాంపియన్గా నిలిచాడు. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో కూడా అర్జున్ దూసుకుపోతున్నాడు. ప్రపంచ దిగ్గజాలను మట్టి కరిపిస్తూ లీడర్ బోర్డులో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. అర్జున్ ఆటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అతడు కూల్గానే ఉంటాడు. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ కొట్టడంలో అర్జున్ సిద్ధహస్తుడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్ నుంచి వరల్డ్ ఛాంపియన్ అయ్యే సత్తా ఉన్న ప్లేయర్ అర్జున్ అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. వరంగల్ గల్లీలో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచ వేదికపై విశ్వ విజేతగా నిలిచే దిశగా సాగుతుంది. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడని అనుకుంటారు, కానీ అర్జున్ మాత్రం గ్రాండ్ మాస్టర్ అయి చరిత్ర సృష్టించాడు. అతని భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని కోరుకుందాం.